హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక రియల్ హర్రర్ స్టోరీ అనేది చెప్పబోతున్నానండి. నిజంగా ఇది జరిగింది. ఒక బాబు, అమ్మ నా గదిలో ఏదో ఉంది, నాన్న నా గదిలో ఏదో ఉంది, నాకు భయమేస్తుంది నాన్న, నేను రాత్రి మాటలు ఒక్కడిని గదిలో పడుకోను అని ఆ బాబు ఎంత మొరపెట్టుకున్నా సరే ఆ తల్లిదండ్రులు అస్సలు వినలేదు. ఆ చిన్ని బాబు ఎన్నోసార్లు చెప్పాడు, నాకు భయమేస్తుంది, నేను ఒక్కడిని పడుకోను, మీ దగ్గరే పడుకుంటానని తల్లిదండ్రుల దగ్గర ఎంతసేపో చెప్పాడు. అయినా సరే ఏమీ లేదు, ఒక్కడివి పడుకుంటాం అలవాటు అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఆ అబ్బాయిని ఆ గదిలోనే పడుకోమనివ్వరు. ఇక ఆ గదిలో ఉన్న ఆ ఆత్మను చూసి ఆ పిల్లాడు ఎంత అల్లాడిపోయాడు, ఎంత భయపడిపోయాడు అన్నది ఈ కథ. అయితే చివరికి ఆ బాబుకి ఏమయ్యింది, అసలు ఆత్మ ఆ బాబు దగ్గరే ఎందుకు ఉంటుంది, ఇక తల్లిదండ్రులు ఏం చేశారు, తర్వాత ఏం జరిగింది అన్నదంతా కూడా ఇక వీడియోలో తెలుసుకుందరు. కానీ అయితే అంతకన్నా ముందు మన దయ్యాల లోకంలోకి వచ్చేసారు కదా, మన లోకాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు శివ. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా జీవితంలో జరిగిన ఓ భయంకరమైన సంఘటన గురించి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ సంఘటన అనేది వినడానికి నిజంగా చాలా భయంకరంగా ఉండబోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు జీవ. నాది లవ్ మ్యారేజ్. హైదరాబాద్లో నేను జాబ్ చేస్తున్న టైంలోనే మాకు మ్యారేజ్ అయ్యింది. పెళ్ళైన 2 సంవత్సరాలకే మాకు అబ్బాయి కూడా పుట్టాడు. వాడి పేరు మనోజు. ఇప్పుడు వాడు 3rd క్లాస్ చదువుతూ ఉన్నాడు. 2008కు ముందు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. కానీ 2008వ సంవత్సరం దాటిన తర్వాత నాకు సడన్గా బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు, అక్కడ నాకు జీతం కూడా బాగా ఎక్కువగా ఇస్తున్నారు. ఇక దగ్గరలోనే ఒక మంచి ఫ్లాట్ అయితే చూసుకుని దానిలో నేను షిఫ్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇక ఫ్లాట్లో ఉండేది మేము 3 మాత్రమే. ఎప్పుడో ఒకప్పుడు మా అమ్మ నాన్న వచ్చిపోతూ ఉండేవారు. అప్పుడప్పుడు సెలవులు దొరికితే మేము కూడా హైదరాబాద్కు వెళ్ళేవాళ్ళం. ఇలా హాయిగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అయితే మా అబ్బాయికి దగ్గరలోనే ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. వాడు కూడా ఉదయం అనగా స్కూల్కి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం ఒక 3-4 గంటల కల్లా వచ్చేసేవాడు. 3rd క్లాస్ అబ్బాయి కావడంతో పెద్దగా ప్రెషర్ ఉండేది కాదు. వాడికి నచ్చితే చదివేవాడు, లేదంటే లేదు. మేము కూడా ఉన్నది ఒక్కగానొక్క కొడుకు కావడంతో చాలా బాగా చూసుకునేవాళ్ళం. అలా సుమారుగా 20 రోజులైతే గడిచింది. ఇక ఒకరోజు నేను నా భార్య ఇద్దరం హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే నా భార్య నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. ఇక అదేంటో చెప్పమని అడిగితే, ఏమండి ఈ మధ్య మన అబ్బాయి ప్రవర్తన అసలేం బాగాలేదు. ఏమంటున్నావు నువ్వు? వాడి ప్రవర్తన బాగాలేకపోవడం ఏంటి? అవునండి, రాత్రులు కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మీరు నైట్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు కదా, నేను వాడి రూమ్లోనే వాడిని పడుకోబెట్టడం అలవాటు చేశాను. కానీ వాడు అస్సలు ఆ గదిలో ఉండట్లేదండి. మధ్య మధ్యలో నిద్ర లేచి నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. అవునా, నీ గదికి రావడం ఏంటి? అయినా నీకు ఎప్పుడూ చెప్పాను కదా, పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్గానే పెంచాలి, ఎవరి మీద ఆధారపడినట్టుగా ఉండకూడదు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నట్టుగా. ఇంకా ఇప్పుడిప్పుడే వాడు పెరుగుతున్నాడు, మరి అప్పుడే వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమోలే, ఒకవేళ ఒంటరిగా ఉండడానికి ఏమైనా భయపడుతున్నాడా? అవునండి, ఒంటరిగా ఉండాలంటే నిజంగా భయపడుతున్నాడు. ఆ గదిలో పడుకోబెడుతున్న మధ్యలో రాత్రులు లేచి వచ్చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మీరు ఉండేటప్పుడు కూడా వచ్చేశాడు. కానీ ఎందుకు మీకు చెప్పి డిస్టర్బ్ చేయడం అనిపించింది. అవునా, ఈ విషయం ముందే చెప్పి ఉండవలసింది కదా. ఈరోజు సెలవే కదా, వాడి ఇంటి దగ్గరే ఉన్నాడు, ఒకసారి పిలుస్తాను అడగండి అని చెప్తుంది. సరే అయితే అంటాడు. మనోజ్, నాన్న మనోజ్ ఎక్కడున్నావు? మమ్మీ వస్తున్నాను అని ఆడుకుంటూ మీద నుంచి మనోజు కిందకి దిగుతాడు. వెంటనే జీవ తన కొడుకుని దగ్గరికి పిలుస్తాడు. ఇక మనోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటాడు. అవును, రాత్రి నీకు భయంగా ఉందా అని అడుగుతాడు జీవన్. అవును నాన్న, నిజంగానే నాకు భయంగా ఉంది అని చెప్తాడు. అవునా, సరే,
నువ్వు ఎక్కువగా ఏ సినిమాలు చూస్తూ ఉంటావు? అప్పుడు మనోజు తన టీవీలో చూసే మూవీస్ అన్నీ చెప్తాడు. అంతే, అతను చెప్పిన లిస్టు వినేసరికి ఇంకా అప్పటికే జీవాకి అర్థమవుతుంది. నర్మదా, చూసావా, వాడి వయసుకు వీడు చూసేవన్నీ కూడా హర్రర్ సినిమాలే. నువ్వు కూడా ఇంట్లో పిల్లవాడు ఉండేటప్పుడు ఇటువంటి హర్రర్స్ మూవీస్ అయితే పెట్టుకోవద్దని, నువ్వు నైట్కి భయపడుతున్నావని చెప్పాలి కదా. నాన్న మనోజ్, నువ్వు ఈ రోజు నుంచి హర్రర్స్ మూవీస్ ఏవి చూడకు అని చెప్పగానే, సరే నాన్న, నేను ఈ రోజు నుండి ఆ మూవీస్ చూడను అంటాడు. అయినా రూమ్ నుండి నువ్వు బయటకు వచ్చేయడానికి కారణం ఏంటి అని అడిగేసరికి, నాన్న, రాత్రి అయితే చాలు నా మంచం కింద ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరో నా మంచాన్ని కొడుతున్నట్టుగా, కింద నుంచి మంచాన్ని గోకుతున్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు నిజంగానే నిజం చెప్తున్నావా? అవును నాన్న, నిజంగానే. రాత్రి అయితే అది నా మంచం కిందే ఉంటుంది. ఎప్పుడూ మంచం కింద నుండి కొడుతుంది, నాతో మాట్లాడాలని చూస్తుంది అని అంటాడు. ఆ మాటలు కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. కానీ ఇలా హర్రర్స్ మూవీస్ అన్నీ చూడడం వల్ల పిల్లలకి సాధారణంగా ఇలా ఇమాజినేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఇక వెంటనే జీవ తన కొడుకుతో, నాన్న, ఇలా చూడు, నువ్వు అలా భయపడవలసిన అవసరం లేదు. నిజానికి అక్కడ ఏమీ ఉండదు. అంతా మనం ఊహించుకుంటాం. మనం భయపడకుండా ఉన్నామనుకో, మనకేమీ కాదు. అసలు నిజంగా మన ఇంట్లో ఏదీ లేదు. నీ రూమ్లో కూడా ఏం లేదు అని సర్ది చెప్తాడు. ఇక సరే అని తల ఊపుతాడు ఆ అబ్బాయి. సరే నాన్న, నువ్వు వెళ్ళి పడుకో. వెంటనే మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసారా అండి ఎలా మాట్లాడుతున్నాడో? నాతో కూడా అంతే. కొన్నిసార్లు అర్ధరాత్రులు వచ్చి నన్నైతే నిద్ర లేపుతాడు. నేను లేచి చూసేసరికి, మమ్మీ, నా గదిలో ఎవరో ఉన్నారు, బెడ్ కింద ఎవరున్నారు అని నన్ను రమ్మంటాడు తనతో పాటు. నేను వెళ్ళి చూస్తానే అనుకోండి, అసలు అక్కడ ఏమీ ఉండదు. వీడికి వీడిగానే భయపడుతూ ఉంటాడు. నా తల ప్రాణం పోతుంది అని చెప్తుంది. సరేలే, లైట్ తీసుకో, చెప్పాడు కదా, ఇక మీదట మనం చూసుకుందాం. నువ్వైతే హర్రర్స్ మూవీస్ అన్నీ కూడా చూడడం బంద్ చేయి అని అంటాడు. సరే అండి, ఇక నుండి నేనైతే చూడను. వీలైతే నువ్వు పూజ చేసేటప్పుడు పిల్లవాడిని కూడా దగ్గర పెట్టుకో. ఈ వయసులోనే అలాంటివన్నీ కూడా అలవాటు చేయాలి అని చెప్తాడు. సరే అంటే అలానే. ఇక అప్పటికి సమయం ఉదయం 9:00 అవుతుంది. అయితే తర్వాత వాళ్ళంతా కూడా టిఫిన్ చేస్తారు. మరి ఇంట్లోనే అందరూ ఉండడంతో కాసేపు టీవీ ప్రోగ్రామ్స్ చూసి మధ్యాహ్నానికల్లా వాళ్ళంతా కూడా మాల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక మాల్కి వెళ్ళిన తర్వాత జీవ తన కొడుకుకి మాల్లోని అన్నిటినీ కూడా చూపిస్తాడు. అలాగే లోపల ఉండే ప్లే జోన్లో కూడా తీసుకువెళ్ళి అక్కడున్న కొన్ని గేమ్స్ ఆడిపిస్తాడు. అలా చాలాసేపటి వరకు వాళ్ళు మాల్లో అయితే చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. తర్వాత మూవీ టైం అవడంతో ఆమె ఊరికి కూడా వెళ్తారు. ఇక అప్పటికే టైం అనేది రాత్రి 8 గంటలు అవుతుంది. ఇక లేట్ అవుతుందని మాల్ నుండి బయలుదేరి మళ్ళీ వాళ్ళ ఫ్లాట్లకి చేరుకుంటారు. అప్పటికి సమయం 8:40 అవుతుంది. తర్వాత ఒకరైతే ఫ్రెష్ అవుతూ ఉంటారు. మనోజ్ అక్కడే హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. అప్పటికే జీవా, నర్మద ఇద్దరూ కూడా స్నానం చేసుకుని బయటకు వచ్చి హాల్లో టీవీ చూస్తున్నటువంటి మనోజ్ని, ఇప్పటికే లేట్ అయింది కదా, ఇక వెళ్ళి నిద్రపోనాన్నా అని చెప్పేసరికి, లేదు మమ్మీ, నేను ఇంకో 10 మినిట్స్ టీవీ చూస్తాను అంటాడు. సరే, 10 మినిట్స్ అంటే 10 మినిట్సే చూడాలి. సరే మమ్మీ. ఇక వాళ్ళిద్దరూ కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉండగా టీవీ రిమోట్ పట్టుకుని మనోజు ఏవేవో ఛానల్స్ మారుస్తూ ఉంటాడు. సడన్గా ఒక హర్రర్ మూవీ అయితే కనిపిస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి ఒక సీన్ చూసి భయపడిపోతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి జీవాన్ని పట్టుకుంటాడు. ఏమైంది నాన్న, ఎందుకలా వచ్చావు? ఇక నర్మద టీవీ వైపు చూస్తే అందులో ఒక హర్రర్ మూవీ అవుతుంది. ఇక తనకు అర్థమవుతుంది, మళ్ళీ వీడు అదే పనిగా చూస్తున్నాడండి. వెంటనే కొంచెం తిడుతుంది. సరే, వాడిని ఏమీ అనకు, టీవీ ఆఫ్ చేసే అని వెంటనే టీవీ ఆఫ్ చేసేస్తారు. సరే నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపోవాలి, ఓకేనా అని చెప్తాడు. సరే డాడీ, నేను పడుకుంటాను, కానీ ఏం కాదు, నేను చెప్పింది విను, హాయిగా నిద్రపో. పడుకునేటప్పుడు జై హనుమా చెప్పు, ఇంకేం కాదు నీకు. ఓకే డాడీ, ఇక నుండి పడుకునే ముందు జై హనుమా చెప్తాను. నేను ఇక జీవ వెంటనే మనోజ్ని ఎత్తుకుంటూ మనోజ్ రూమ్కి అయితే తీసుకువెళ్ళి
అక్కడ దిగబెట్టి ఆ రూమ్లో అయితే పడుకోబెట్టాం. ఇక బెడ్పై మనోజ్ని పడుకోబెట్టిన తర్వాత, సరే నాన్న గుడ్ నైట్, ఇక నేను వెళ్తాను అని లైట్ ఆఫ్ చేయిపోతూ ఉంటే, లైట్ ఆఫ్ చేయొద్దు అన్నట్టుగా మనోజు తల ఊపుతాడు. ఇక తనకు అర్థమైంది లైట్ ఆపితే వీడు భయపడతాడు అని చెప్పేసి. కానీ ఎలా? సరే నాన్న, నేనైతే ఇప్పుడు బెడ్ లైట్ ఆన్ చేస్తాను. సరే అనగానే బెడ్ లైట్ ఆన్ చేసి అక్కడి నుండి జీవా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మనోజు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చుకుని హాయిగా నిద్రపోతాడు. మరోవైపు జీవా మరియు నర్మద వాళ్ళ రూమ్లో చక్కగా నిద్రపోతూ ఉంటారు. అప్పటికి సమయం రాత్రి 12 గంటలు అవుతుంది. అయితే అంతవరకు ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి మనోజ్కి ఒక్కసారిగా తన మంచం కింద ఏదో టక్ టక్ అనే ఒక శబ్దం వస్తుంది. అంతే, ఆ శబ్దం ఒక్కసారిగా మేల్కుంటాడు. అలా కళ్ళు తెరిచి చూసేసరికి తన మంచం కింద నుంచి మళ్ళీ శబ్దం మొదలవుతుంది. మంచం కదులుతున్నట్టుగా టక్ టక్ మని ఎవరో కొడుతున్నట్లుగా, అలాగే మంచాన్ని ఎవరో గోళ్లతో గీకితే ఎలా ఉంటుంది అలా శబ్దం వస్తుంది. ఇక ఆ శబ్దం అలా కంటిన్యూస్గా వచ్చేసరికి తాను కప్పుకున్నటువంటి బెడ్షీట్ని పక్కకు విసిరేసి వెంటనే బెడ్ పై నుండి కిందకు దూకేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ని తీస్తాడు. అలా డోర్ నుండి బయటకు చేరుకోగానే భయంతో ఇంకా స్పీడ్గా పరిగెత్తి పక్కనే నిద్రపోతున్నటువంటి జీవా మరియు నర్మదా వాళ్ళు ఉన్న రూమ్కి వెళ్ళి ఆ రూమ్ డోరు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. ఇక అప్పటికే నర్మదా మరియు జీవా హాయిగా నిద్రపోతూ ఉంటారు. వెంటనే రూమ్ లైట్ ఆన్ చేస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని తట్టి లేపుతూ ఉంటాడు. ఇక నర్మద విసుక్కుంటూ నిద్ర లేచి చూసేసరికి మళ్ళీ మనోజు తన ఎదురుగా ఉంటాడు. ఏమైంది నాన్న, మళ్ళీ ఎందుకు వచ్చావు? అమ్మా, నా బెడ్ కింద ఏదో ఉందమ్మా, అది నా బెడ్ను కొడుతుందమ్మా, కింద గోకుతుందమ్మా అంటాడు. అయ్యో, వీడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఈయనకు నేను చెప్తే లైట్ తీసుకుంటారు కదా, ఈసారి ఈయన్నే లేపుదాం. ఇక పక్కనే నిద్రపోతున్న జీవాను కూడా నిద్ర లేపుతుంది. జీవా కూడా లేచి చూసేసరికి ఏమైంది నర్మదా అని అనగానే పక్కనే మనోజ్ కనిపిస్తాడు. మనోజ్, నువ్వేంటి నాన్న ఇక్కడ? నాన్న, నా గది నుండి మళ్ళీ ఆ సౌండ్ వస్తుంది నాన్న, బెడ్ కింద నుండి. నాన్న, బెడ్ను కొడుతుంది నాన్న, గోకుతుంది నాన్న అని అంటాడు. ఏమండి, నేను చెప్తే మీరు లైట్ తీసుకున్నారు కదా, ఇప్పుడు చూడండి వీడు మళ్ళీ వచ్చాడు. మనోజ్, అక్కడేం లేదు నాన్న, అనవసరంగా భయపడుతున్నావు. లేదు నాన్న, నిజంగానే అక్కడ ఉంది నాన్న, నా బెడ్ను కొడుతుంది నాన్న, నాకు నిద్ర పట్టడం లేదు నాన్న, భయంగా ఉంది. సరేరా, ఒకసారి వెళ్ళి చూద్దాం అని అంటాడు. ఇక ఈసారి జీవా నర్మద ఇద్దరూ కూడా మనోజ్ని తీసుకుని ఆ రూమ్లోకి వెళ్తారు. రూమ్ లైట్ ఆన్ చేసి వాళ్ళిద్దరూ బెడ్ కిందకు చూసేసరికి అక్కడ వాళ్ళకేం కనిపించదు. ఇక వెంటనే జీవా మనోజ్ని మంచ కిందకి ఒంగోబెట్టి చూపిస్తాడు. నాన్న, ఇక్కడేం లేదుగా, చూసావు కదా మనోజ్, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, భయపడకు అని చెప్తాడు. లేదు నాన్న, నాకు భయంగా ఉంది, ఇక్కడేదో ఉంది, నేను ఈ రూమ్లో ఉండను అంటాడు. సరే, ఈరోజైతే మా దగ్గరికి వచ్చి పడుకో, కానీ మళ్ళీ రేపైతే కనుక ఇక్కడికే వచ్చి పడుకోవాలి, సరేనా అంటాడు. ఓకే నాన్న, నేను ఈరోజు మీ దగ్గరే పడుకుంటాను. ఇక భయంతో గట్టిగా పట్టుకుంటాడు జీవాని. ఇక జీవాకు అర్థమవుతుంది వాళ్ళ కొడుకు ఎంత భయపడ్డాడో. కానీ జీవా మెంటాలిటీ ఎలాంటిది అంటే, పిల్లల్ని ఇప్పుడే స్ట్రాంగ్గా తయారు చేయాలి, అప్పుడే వాళ్ళు పెద్ద అయ్యాక అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడే ఇలా భయపడితే పెద్ద అయిన తర్వాత కూడా ఆ భయం వాళ్ళని అలాగే ఉంచుతుంది, అదే మెంటాలిటీతో ఉంటారు అని అనుకుంటాడు. సరేరా, ఇక వెంటనే అని జీవ తన కొడుకును పట్టుకుని వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ ముగ్గురు వాళ్ళ రూమ్లో నిద్రపోతారు. తెల్లవారింది. సమయం ఉదయం 7 గంటలు అవుతుంది. అప్పుడే వాళ్ళిద్దరికీ కూడా మెలకువ వచ్చేసింది. లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా సరిగ్గా ఉదయం 8 గంటల సమయానికి నర్మదా వచ్చి నిద్రపోతున్న మనోజ్ని నిద్రలేపుతుంది. ఇక నిద్రమొహంతో ఒళ్ళు విరుచుకుంటూ లేస్తాడు. సరే నాన్న, లేట్ అవుతుందిరా, వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, తర్వాత బస్సు వస్తుంది, స్కూల్కి వెళ్ది కానీ. ఓకే మమ్మీ. ఇక వెంటనే రెడీ అయ్యి వచ్చేశాడు. ఇక తన భర్తకి అలాగే పిల్లవాడికి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి
తాను అన్నీ రెడీ చేసి పెడుతుంది. ఇద్దరికి వాళ్ళ లంచ్ బాక్సులు అయితే రెడీ చేసి ఇస్తుంది. వాళ్ళ బాక్సులతో అయితే తీసుకుంటారు. ఇక భర్త ఆఫీస్కి, పిల్లవాడు స్కూల్కి రెడీ అయిపోతారు. ఇక జీవ వెళ్ళిపోతూ, నాన్న మనోజ్, గుర్తుంది కదా, ఈరోజు నువ్వే రూమ్లో ఒంటరిగా పడుకోవాలి, ఓకేనా, ప్రామిస్ అని అడగగానే ప్రామిస్ నాన్న అని అంటాడు. గుడ్ బాయ్, ఓకే మరి నేను ఈరోజు కొంచెం వేగంగానే వచ్చేస్తాను, ఆఫీస్లో పెద్దగా పనేం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక నర్మద తన కొడుకుని తీసుకుని కిందకి వెళ్తుంది. అప్పటికే స్కూల్ బస్సు వచ్చేస్తుంది. ఇక బస్సులో పిల్లవాడిని ఎక్కించేసి తిరిగి ఫ్లాట్కి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత యథావిధిగా తాను తన పని అయితే చేసుకుంటూ ఉంటుంది. అయితే తాను తన పని చేసుకుంటూ ఉండగా ఎంత సమయం గడుస్తుందో ఆమెకే తెలియదు. కానీ సడన్గా అప్పుడే మీద మనోజ్ బెడ్రూమ్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఎవరో డోర్ని లాక్ చేస్తున్నట్లుగా. అంతే. ఆ శబ్దం వినబడేసరికి కిచెన్లో పని చేసుకుంటూ ఉన్నటువంటి నర్మదకి ఒక్క క్షణం ఏదోలా అనిపించింది. ఇప్పుడు నాకేమైనా వినిపించిందా అని అనుకుంటుంది. బట్ ఎటువంటి శబ్దం కూడా రాకపోవడంతో మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలా ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత క్లోజ్ చేసి ఉన్నటువంటి మనోజ్ యొక్క బెడ్రూమ్ డోర్ అనేది సడన్గా ఓపెన్ అయినట్టుగా శబ్దం వస్తుంది. అయితే ఆ రూమ్ అనేది కిందనే ఉండడంతో వెంటనే కిచెన్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తుంది. అలా చూసేసరికి అక్కడ నిజంగానే మనోజ్ యొక్క బెడ్రూమ్ డోర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. కొంచెం షాక్ అవుతుంది. అదేంటి, బెడ్రూమ్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి కదా, ఇందాక నేను మాప్ పట్టి లోపల ఫ్యాన్ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేసి వచ్చాను, లేదా నేనేమైనా డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయానా? లేదు, ఈ మధ్య అసలే పనులు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఏదో ఒక టెన్షన్ కూడా నేనే మర్చిపోయి ఉంటాను. ఇక వెంటనే వెళ్ళి డోర్ని క్లోజ్ చేద్దామనుకుని ఆ గదిలోకి వెళ్ళా. అంతే. తాను అలా వెళ్ళేసరికి రూమ్లో ఉన్నటువంటి బెడ్ పైన ఏదో ఒక స్త్రీ ఆకారం నిలుచున్నట్టుగా కనిపించింది. అంతే. ఆ ఆకారాన్ని చూసి ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచింది. ఆ క్షణమే తన కళ్ళెదురుగా ఉన్నటువంటి స్త్రీ ఆకారం ఒక్కసారిగా మాయమైపోయింది. ఇక తనకేం అర్థం కాలేదు. అదే షాక్లో ఉండిపోయింది. తను వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ కిచెన్ రూమ్లోకి వచ్చేసింది. అక్కడ ఒక్క క్షణం తనకి మైండ్ అంతా బ్లాక్ అయినట్టుగా అనిపించింది. పక్కనే ఉన్నటువంటి బాటిల్ తీసి అందులో ఉన్నటువంటి నీళ్ళన్నీ గటగడా తాగేసింది. తనకేదో షాక్ కొట్టినట్టుగా ఒక ఫీలింగ్. అసలు ఏం జరిగింది ఇక్కడ? నేను నిజంగానే దేన్నైనా చూశానా? లేదు, నేనేం చూడలేదు. లేదు, నేను చూశాను. నాకు ఆ రూమ్లో ఏదో కనిపించింది. ఇంకాసేపటి వరకు అదే కన్ఫ్యూజన్లో ఉంది. అయితే కొద్దిసేపటి వరకు వెయిట్ చేసి తర్వాత తన మనసు కొంచెం శాంతించింది. అప్పటికి భయం కూడా తగ్గినట్టు అనిపించింది. ఈసారి మళ్ళీ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి వెంటనే అక్కడికి నుండి నడుచుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏం కనిపించలేదు. అంతా నార్మల్గానే ఉంది. ఇక ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసేసి నేరుగా హాల్లోకి వచ్చి కూర్చుంది. అసలు ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది ఈరోజు అని అనుకుంటుంది. కానీ తనకేం అర్థం కాదు. ఏదో ఒక టెన్షన్ మాత్రం ఇంకా ఎక్కడో ఉండిపోయింది. అసలు నేను చూసింది నిజమా కాదా? ముందేమో నేను క్లోజ్ చేసిన డోర్ అనేది ఓపెన్ చేసినట్టుగా సౌండ్ వచ్చింది, ఆగిపోయాను. తర్వాత వెళ్ళి చూస్తే నిజంగానే డోర్ ఓపెన్ అయి ఉంది. బట్ మళ్ళీ ఇప్పుడు వెళ్తే అక్కడ ఏదో కనిపించినట్టు అయ్యింది. రెండోసారి వెళ్తే ఏం లేదు. అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఏమీ అర్థం కావడం లేదు. నేనేదో టెన్షన్లో ఉండి ఇలా అయిపోతున్నాను. అసలు ఈ మధ్య ఒంట్లో కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇక వెంటనే వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి జరిగిందంతా చెప్పేసరికి, చూడమ్మా, వచ్చినప్పటి నుండి కొద్ది రోజులు బాగానే ఉంది కదా, మరి సడన్గా నీకు ఎప్పుడు ఇలా అనిపిస్తుంది అంటే వెంటనే అది అని చెప్పలేము. కొంచెం నీ హెల్త్ కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు అబ్బాయిని కూడా చూసుకుంటున్నావు, లేదంటే ఇంకా టెన్షన్లో ఉంటావు. నీకు మామూలుగా టైంకి తినే అలవాటు లేదు. ఇప్పటికైనా తిను, సరేనా? టైం తినేసి నిన్ను నువ్వు చూసుకో. ఎందుకంటే చూసుకోవడానికి అక్కడ ప్రత్యేకంగా ఎవరూ లేరు కదా. నువ్వు బాగుంటేనే అబ్బాయి మనవడు అందరూ బాగుంటారు అని కొంచెం సర్ది చెప్తుంది. నిజమే అబ్బా, ఈ మధ్య నేను టైంకి భోజనం కూడా చెయ్యట్లేదు.
సరే తల్లి, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఏదో ఒక చిన్న పని ఉంటే కంప్లీట్ చేసి తాను తన రూమ్లో నిద్రపోతుంది. అలా ఎంతసేపు నిద్రపోయిందో కూడా తెలియదు. అప్పుడే ఇంటి బయట కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించింది. గబుక్కున నిద్రలేచి చూస్తుంది. అలా చూసేసరికి గోడ మీద ఉన్న గడియారం 3:30 సమయాన్ని సూచిస్తుంది. ఇక వెంటనే రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి వాళ్ళ అబ్బాయి. నాన్న, వచ్చేసావా? మమ్మీ, నేను వచ్చి చాలాసేపు అయ్యింది. 10 మినిట్స్ నుంచి బెల్ కొడుతూనే ఉన్నాను. నువ్వే నిద్రపోయావు. సారీ నాన్న. ఇక వెంటనే మనోజ్ని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లవాడు తినడానికి కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఒక కార్టూన్ షో కూడా పెడుతుంది. దానిని చూస్తూ స్నాక్స్ తింటూ ఉంటాడు. అప్పటికి సమయం 6 గంటలు దాటుతుంది. అప్పటికే జీవా కూడా ఆఫీస్ నుండి వచ్చేస్తాడు. బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేస్తుంది. చూస్తే జీవా. ఏంటండి ఈరోజు కొంచెం వేగంగా వచ్చేశారు? ఏంటి? నర్మదా, మధ్యాహ్నం అన్నీ చెప్పాను కదా, మర్చిపోతున్నట్టున్నావు. మొన్న కూడా అంతే, ఆ రోజు ఏదో చెప్తే మర్చిపోయావు. ఆల్రెడీ నేను వేగంగా వస్తానని చెప్పాను కదా. ఓ, మర్చిపోయానండి. ఈ మధ్య నాకేం గుర్తుండడం లేదు. ఇంకా జీవా నడుచుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక హాల్లో కూర్చున్నటువంటి నర్మద మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. తనతో ఈ విషయం చెప్పాలా వద్దా అని చెప్పి, వద్దులే, ఇప్పటికే చాలా టెన్షన్ మీద ఉన్నారు. మళ్ళీ నేను ఇప్పుడు చెప్తే ఇదొక టెన్షన్. ఆల్రెడీ అబ్బాయి గురించి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు అలా అనుకుంటుంది. ఆ విషయాన్ని చెప్పకుండా తన మనసులోనే దాచుకుంటుంది. తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తాడు జీవా. నాకు కొంచెం టీ పెట్టిస్తావా? తీసుకొస్తానండి. వెంటనే టీ ప్రిపేర్ చేసి తెస్తుంది. అప్పటికే మనోజ్ అక్కడ కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. మనోజ్, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అని అడగగానే స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా అబ్బాయి చెప్తూ ఉంటాడు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత అప్పటికే వాళ్ళు డిన్నర్ చేసే టైం అవుతుంది. కిచెన్లో అప్పటికే వంట చేస్తూ ఉంటుంది నర్మద. ఏంటి మేడం, ఏంటి ఈరోజు కొంచెం సీరియస్గా ఉన్నారు అని వెనక నుండి తనని కౌగులించుకుంటూ అడుగుతాడు జీవా. అబ్బే, అదేం లేదండి, కొంచెం పనిలో ఉండి నేను ఏదేదో మర్చిపోతున్నాను. అవునులే, కొంచెం కొత్త ఇల్లు కదా, పనులనేవి ఎక్కువగానే ఉంటాయి అని చెప్తుంది. ఏమండి, మీతో నేను ఒక విషయం చెప్పచ్చా అని మనసులో ఉన్న మాటను అడిగేస్తుంది. ఏంటి, ఏం చెప్పాలి అని అడగగానే, ఏమీ లేదండి, ఈ విషయం మీతో చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో నా మనసులో దాచుకోవాలి అనిపించట్లేదు. సరే, ఏమైందో చెప్పు. నాకు ఈ ఇంట్లో అంత కంఫర్ట్గా లేదండి అని అంటుంది. వాట్, కంఫర్ట్గా లేదా? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే నీకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఏమోనండి, ఉదయం కొంచెం డిస్టర్బ్గా అనిపించింది. నాతో పాటు ఎవరో ఉన్నట్టుగా ఓ ఫీలింగ్ కలిగింది. అదేరే, ఈ పిల్లాడి మాటలు పట్టుకుని నువ్వు కూడా ఇలా తయారయ్యావు ఏంటి? ముందు ఆ అదర్స్ మూవీస్ అన్నీ కూడా చూడడం మానేసే, అప్పుడు అన్నీ బాగుంటాయి నీకు అని చెప్తాడు. అలా కాదండి, ఇలా చూడు, ఇప్పటికే ఇక్కడ రూమ్ కానీ ఫ్లాట్స్ కానీ దొరకడం చాలా కష్టం తెలుసా నీకు? నీకు ఒకవేళ దీని గునుక కాదని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి అనుకో, మళ్ళీ షిఫ్టింగ్, ఇవన్నీ కూడా ఇప్పటికే మన దగ్గర బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అర్థం చేసుకున్నారు కదా అని అంటారు. సరే అండి, కొత్త కదా, కొంచెం అలానే ఉంటుంది, ఇంకొక నెల రోజులు ఉన్నావే అనుకో, అంతా అలవాటైపోతుంది. అన్నట్టు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావు కదా, రేపటి నుంచి నీకు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అని అంటాడు. ఏంటండి మీరు చెప్పేది? అవును, నీకోసం నేను కుక్క పిల్లను కొందాం అనుకుంటున్నాను. నిజానికి నర్మదకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. తను కాలేజీ చదువుతున్న టైంలోనే మంచి డాగ్ లవర్. తన ఇంట్లో కూడా 1-2 కుక్కలు పెంచుకునేది. ఇక అదే విషయం జీవాకి బాగా తెలుసు. ఇక డాగ్ కొంటాను అనేసరికి ఎగిరి గంతేస్తుంది. ఏంటి మీరు చెప్పేది? నిజంగానే మీరు నా కోసం ఒక కుక్క పిల్లను కొంటారా? అవును అంటాడు. ఇక ఆ విషయాన్ని కూడా మర్చిపోయి పూర్తిగా సంతోషంలో మునిగిపోతుంది నర్మద. సరే, ఇంక లేట్ అవుతుంది, తిందామా? అంతా రెడీ అండి, కూర్చోండి. ఇక మనోజ్కి అలాగే జీవాకి వడ్డించిన తర్వాత తాను కూడా అన్నం పెట్టుకుంటుంది. ఇక వాళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తారు. అప్పటికి సమయం రాత్రి 9 గంటలు అవుతుంది. సరిగ్గా 9:10 మనోజ్కి నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. నాన్న, నాకు తలనొప్పిగా ఉంది,
నేను పడుకుంటాను అంటాడు. సరే మనోజ్, నువ్వు పడుకో. ఇక మనోజ్ నేరుగా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళకపోయేసరికి, మనోజ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, ఆ రూమ్లో నేను పడుకో అన్నానా. అలా అంటే ఎలా మనోజ్, నాకు ప్రామిస్ చేసావు కదా నీ రూమ్లో పడుకుంటానని, మళ్ళీ ఇదేంటి. సరే నాన్న, ప్రామిస్ చేశాను కదా, నేను నా రూమ్లోనే పడుకుంటాను. పడుకునేటప్పుడు జై హనుమాన్ చెప్పాలి అని అంటాడు. ఓకే నాన్న, జై హనుమాన్ అని వెంటనే రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్పై నిద్రపోతాడు. అయితే గదిలో లైట్స్ అనేవి ఆన్ అయి ఉంటాయి. ఇక వీళ్ళిద్దరూ కూడా కాసేపు మాట్లాడుకుని నర్మద బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత జీవ ఒక్కసారి అబ్బాయిని చూసి వద్దామని తన గదిలోకి వెళ్తాడు. అయితే గదిలో లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసి ఉంటాయి. వీడొకడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఇలా కాదు అని వెంటనే మెయిన్ లైట్ ఆఫ్ చేసేసి బెడ్ లైట్ అయితే ఆన్ చేస్తాడు. అప్పటికే మనోజ్ బాగా నిద్రపోతూ ఉంటాడు. గుడ్ నైట్ అని చెప్పి మనోజ్ నుదుటిన ముద్దు పెట్టి వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి అక్కడి నుండి తన రూమ్లోకి వచ్చేస్తాడు. ఇక ఎవరి గదిలో వాళ్ళు హాయిగా నిద్రపోతూ ఉంటారు. సరిగ్గా మళ్ళీ అర్ధరాత్రి సమయానికి మనోజ్ నిద్రపోతున్న గదిలో తన బెడ్ కింద నుంచి అదే శబ్దం వస్తుంది. ఆ బెడ్ని ఇప్పుడు అది తడుతూ ఉంది, టక్ టక్ మని. ఆ శబ్దం వచ్చేసరికి మళ్ళీ మనోజ్ కళ్ళు తెరిచాడు. అంతే, తాను అలా చూసేసరికి తన మంచం పక్కనే ఒక చెయ్యి కనిపిస్తుంది. చాలా పొడవుగా పెద్ద పెద్ద గోళ్లతో ఎంతెంతో భయంకరంగా. దాన్ని చూసి గట్టిగా అరుస్తాడు మనోజ్. కానీ తన నోటి నుండి ఎటువంటి అరుపు కూడా బయటికి రాదు. ఇక మనోజ్ మాత్రం భయంతో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ చెయ్యి వచ్చి మనోజ్ కాలును గట్టిగా పట్టుకుని పక్కకు లాగేస్తుంది. అంతే, బెడ్ మీద నుంచి కింద పడిపోతాడు. అది అలా పట్టుకుంటూ లోపలికి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అన్న సమయానికి బలంగా దానిని కాలుతో తన్ని రూమ్ నుండి తప్పించుకుని డోర్ తీసుకుని పరిగెత్తుకుంటూ జీవా మరియు నర్మదా రూమ్లోకి చేరుకుంటాడు. అలా రాగానే రూమ్లో లైట్ ఆన్ చేసి భయంతో గట్టిగా అరిచేసరికి వాళ్ళిద్దరూ కూడా ఉలిక్కిపడి నిద్రలేస్తారు. అలా లేచి చూసేసరికి అక్కడ మనోజ్ ఉంటాడు. భయపడిపోతూ వణికిపోతూ మూలను కూర్చుండిపోతాడు. ఇక జీవా నర్మదా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును పట్టుకుని ఏమైంది అని అడుగుతారు. జరిగిందంతా కూడా చెప్తాడు. ఇక మనోజ్ చెప్తున్న మాటలు అస్సలు నమ్మశక్యంగా ఉండవు. వీడు నిజంగానే చాలా భయపడిపోతున్నాడు. ఇలా అయితే ఎలా అనుకుంటాడు. ఇక ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. ఆ రోజు ఇక వాళ్లతో పాటే మనోజ్ని పడుకోబెట్టుకుంటారు. మరుసటి రోజు ఆఫీస్కి సెలవు. ఎలా అయినా సరే ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే వెతకాలి అనుకుంటాడు జీవ. అప్పుడే ఓ నిర్ణయానికి వస్తాడు. తన భార్యను పిలిచి, నర్మదా, నేను ఈ రోజు నుండి అబ్బాయితో పాటే పడుకుంటాను. కొద్ది రోజులు వాడితో ఉంటే వాడికి కూడా ధైర్యంగా ఉంటుంది. లేదంటే ఇంకా వీడు భయపడిపోతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అని అంటాడు. అవునండి, అలా చెయ్యండి. అప్పటికైనా వాడి భయం తగ్గుతుందేమో. పాపం రాత్రి అయితే ఎంత భయపడిపోతున్నాడో ఏంటో అని అంటుంది. ఇక ఉదయం అంతా గడిచిపోతుంది. సాయంత్రానికల్లా మనోజ్ స్కూల్ నుంచి వస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా అబ్బాయిని తీసుకుని పార్కుకి వెళ్తారు. ఆ పార్కులో ఉన్న పిల్లలతో కలిసి చాలా హాయిగా ఆడుకుంటూ ఉంటాడు మనోజ్. ఇక ఆ విషయం నుండి డైవర్ట్ అయ్యాడేమో అనుకుంటారు. కానీ అప్పటికే జీవా అయితే డిసైడ్ అయ్యాడు. ఆ రాత్రి నుంచి తనతో పాటు కొద్ది రోజులు ఆ గదిలో ఉండాలి అని చెప్పి. ఇక పార్కు నుండి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. అప్పటికే వాళ్ళు బయట భోంచేసి ఉండడంతో నిద్రపోయే టైం వరకు టీవీలో షో చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్నల మధ్యలో మనోజ్ కూడా కూర్చుంటాడు. ఇక మనోజ్కి నిద్ర వచ్చేసరికి ఆ సోఫాలోనే నిద్రపోతాడు. ఇక అది అబ్జర్వ్ చేసినటువంటి జీవా, నర్మదా, నువ్వు వెళ్ళి పడుకో, నేను అబ్బాయిని తీసుకుని రూమ్లో పడుకుంటాను అని చెప్పగానే సరే అండి, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక జీవా తన కొడుకును ఎత్తుకుని తన కొడుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. అయితే రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనోజ్ని పక్కలో వేసుకుని తాను పక్కకు తిరిగి నిద్రపోతాడు. ఇక గదంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. సరిగ్గా మళ్ళీ అర్ధరాత్రి సమయం దాటేసరికి జీవా మరియు మనోజ్ నిద్రపోతూ ఉన్నటువంటి ఆ బెడ్ కింద నుంచి ఎవరో బెడ్ని కొడుతూ ఉన్నట్టుగా ఓ శబ్దం వినిపిస్తుంది. టక్ టక్
టక్ మరి అంతే. ఒక్కసారిగా మేల్కొంటాడు. జీవా లేచి చూసేసరికి అప్పటికే మనోజ్ కూడా లేచి బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. ఇక జీవా మనోజ్ని పట్టుకుని, నువ్వెప్పుడు లేచావు అన్నాడు. నేను లేచి చాలాసేపు అయింది. చాలాసేపటి నుంచి ఆ సౌండ్ వస్తుంది, మీకు వినిపించిందా అని అడుగుతాడు. ఆశ్చర్యంగా ఆ శబ్దం జీవాకు కూడా వినిపిస్తుంది. మళ్ళీ వినిపిస్తుంది. ఇక వెంటనే లేచి లైట్ ఆన్ చేయాలి అనుకుంటాడు. కానీ పక్కనే ఉన్న మనోజ్ మాత్రం లైట్ ఆన్ చేయొద్దు అన్నట్టుగా బెడ్ కిందకి చెయ్యి చూపిస్తూ, నాన్నా అది ఇక్కడే ఉంది అని అంటాడు. ఇక జీవాకి అసలేం అర్థం కాదు. అసలు ఇక్కడ ఏముందా అని చెప్పి బెడ్ పై నుండి ఒక్కసారిగా కిందకు దిగి అలా వంగి చూసేసరికి అంతే. అక్కడ ఉన్నటువంటి దృశ్యం చూసినటువంటి జీవాకి ఒక్కసారిగా తన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే బెడ్ కింద అంత చీకట్లో తెల్లగా ఏదో ఆకారం కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక స్త్రీలా ఎంతో భయంకరంగా ఉంటుంది. జీవా మాత్రం భయంగా, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అది కూడా భయంతోనే. అప్పుడు ఆ మంచం కింద లోపలగా ఉన్నటువంటి ఆకారం అనేది మంచం కింద నుంచి అటు ఇటు పాకుతూ ఉన్నట్టుగా, ఆ మంచానికి అతుక్కున్నట్టుగా, నేను ఇక్కడికి రావడం ఏమిటి, నువ్వే ఇక్కడికి వచ్చావు అని అంటుంది. ఇక ఆ మాటలు కూడా ఎంతో భయంకరంగా అనిపిస్తాయి. మీదనున్నటువంటి మనోజ్ ఒక్కసారిగా బెడ్ పై నుండి కిందకి దిగి వాళ్ళ నాన్న వెనకగా చేరుకుంటాడు. అసలు నువ్వు ఎవరు, నీకు ఇక్కడ ఏం పని అని అడిగేసరికి, చెబుతున్నాను కదా, నేను కేవలం పిల్లలు ఉండే దగ్గరికి మాత్రమే నాకు ఇష్టం. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని ఎదురు మాట్లాడుతుంది. అంతే. ఇక అప్పటికే జీవాకు విషయం మొత్తం అర్థమైపోతుంది. అది ఏదో దుష్టశక్తి అన్న విషయం కూడా అర్థమవుతుంది. ఇక దానితో మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోతాడు. అలా చూస్తూ ఉండగానే అది ఒక్కసారిగా ఆ గదిలో ఉన్న చీకట్లో కలిసిపోతుంది. ఇక వెంటనే జీవా పరిగెత్తుకుంటూ వెళ్ళి లైట్స్ అన్నీ ఆన్ చేస్తాడు. అలా ఆన్ చేసి చూసేసరికి అక్కడ తనకి ఏమీ కనిపించదు. తన వెనకే నిల్చున్నటువంటి మనోజ్ వైపు చూస్తూ, మనోజ్ నీకేమైనా వినిపించిందా? లేదు డాడీ, నాకేం వినిపించలేదు. ఆ మంచం కొడుతున్న సౌండ్ మాత్రమే నాకు వస్తుంది. డాడీ నిజంగా వస్తుంది అని చెప్తాడు. ఇక అప్పటికే జీవాకి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. వెంటనే మనోజ్ని ఆ రూమ్ నుండి బయటకు తీసుకువచ్చి పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. నిద్రపోతున్నటువంటి నర్మదాని నిద్రలేపి జరిగిందంతా కూడా క్లియర్గా చెప్తాడు. అంతే. ఆ మాటలు వినేసరికి ఒక్కసారిగా నర్మద భయపడిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది? అవును నర్మద, నేను నిజంగానే దానిని చూశాను, తనతో మాట్లాడాను కూడా. అదేమని అంటుందంటే, నేను పిల్లలతో ఉంటాను, నేను వీడితో హాయిగా ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు, డిస్టర్బ్ చేస్తున్నావు అన్నట్లుగా మాట్లాడుతుంది నర్మద అని భయంతో వణికిపోతూ అంటూ ఉంటే, ఏమండి మీరు దయ్యంతో మాట్లాడారా? అవును నర్మద, అవును, నాకు ఈ ఇంట్లో ఉండాలి అనిపించడం లేదు, వెళ్ళిపోతాను నర్మద అని అంటాడు. ఏమండి ఇప్పటికిప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతాం, ఈ రాత్రంతా ఇక్కడే ఉందామండి, కావాలంటే ఉదయాన్నే వెళ్దాం అని అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అని వెంటనే రూమ్ డోర్నైతే క్లోజ్ చేస్తారు. ఇక ఆ రాత్రంతా కూడా భయంగానే గడుపుతారు. ఆ రాత్రి గడిచి తెల్లవారేసరికి కొంచెం ఫ్రీ అవుతారు. ఉదయాన్నే హాల్లోకి వెళ్ళి తలలు పట్టుకుని కూర్చుంటారు. నువ్వు చెప్పింది నిజమే, అలాగే మన అబ్బాయి చెప్పింది కూడా నిజమే నర్మదా, కానీ నేనే ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచించానో నాకు అర్థం కాలేదు. నిజంగానే దానిని చూసేసరికి చాలా భయంగా ఉంది. అసలు మైండ్ నుంచి అది పోవడం లేదు అనుకుంటాడు. ఇక అప్పటికే తన ఫ్రెండ్కి కూడా పిలుస్తాడు. తన ఫ్రెండ్ ఇంటికి వచ్చేసరికి జరిగిన మ్యాటర్ అంతా కూడా చెప్పి, అవునా ఇంత జరిగిందా, మరి అలాంటప్పుడు ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకురా, నేను ఏదైనా ఫ్లాట్ చూస్తాను అంటాడు. అప్పటికప్పుడు అంటే ఏం చేస్తావురా, రే నాకేం పెళ్ళి కాలేదు కదా, నా ఫ్లాట్కి వచ్చేసి నువ్వు సిస్టర్ మీ అబ్బాయి ఒక 2-3 డేస్ ఉండండి, తర్వాత ఏదైనా మంచి ఫ్లాట్ దొరికితే వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇక ఆ మాటలకు సరే అంటాడు జీవా. అయితే అప్పటికే వాళ్ళు ఆ ఫ్లాట్ నుండి ఖాళీ చేయాలని డిసైడ్ అయిపోతారు. ఆ ఫ్లాట్ ఓనర్కి కాల్ చేసి, మేము మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము,
మాకు మా రెంట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా అని అడిగితే, ముందే చెప్పాను కదా, 4 నెలల డబ్బులైతే అడ్వాన్స్ ఇవ్వనని చెప్పి, అంతవరకు ఉండాలంటే ఉండండి, లేదంటే మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు అంటాడు. ఇక వాళ్ళు కట్టిన రెంట్ డబ్బులు కూడా తిరిగి రావు అని అర్థమవుతుంది. చేసేదేమీ లేక, అక్కడ ఉండడం ఇష్టం లేక ఆ రోజే ఆ ఫ్లాట్ని ఖాళీ చేసి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో రాయండి. ఇది అమెరికాలో జరిగిన ఒక కథ, నిజంగా జరిగింది. అయితే మన తెలుగు పేర్లు ఉపయోగించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది మీకు బాగా అర్థమవుతుంది కనుక. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాలు నాతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఫోన్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రియల్ హర్రర్ స్టోరీస్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.